అందరూ అనుకున్నట్టు ఇది నార్మల్ విషయం కాదు. దిస్ ఇస్ అవర్ బెస్ట్ ప్లేస్ అన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సాంగ్స్ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఫైనల్లీ మాన్సూన్ ట్రిప్కి బయలుదేరినాం. అండ్ ఫస్ట్ మేము వెళ్ళింది నానావాచి వాటర్ ఫాల్స్. అసలు ఏముంది అంటే అసలు వాటర్ ఫాల్స్ మీరు అసలు ఇమాజిన్ కూడా చేయలేరు. అసలు ఆ వెళ్ళే దారిలో ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది ఘాట్ రోడ్. బెస్ట్ మ్యాక్స్ అది మేఘాలలో వెళ్ళింది, మొత్తం కొండలు మేఘాలలో డ్రైవ్ చేసినట్టే అనిపించింది. అసలు స్టార్టింగ్లో అసలు ఫాగ్ అనుకున్నామని, బట్ కంప్లీట్గా ఆ మేఘాలు ఎలా ఉంటాయి, క్లౌడ్స్ ఎలా ఉంటాయి మధ్య నుంచి వెళ్ళడం మనం చూస్తాం కదా, కింద నుంచి కొండలు ఢీ కొనడం వల్ల. బట్ మేము దాని లోపలికి వెళ్ళి చూడడం అసలు ఎక్స్పీరియన్స్ అనేది సూపర్ అంటే సూపర్. అండ్ దానిలో కూడా చాలా చిన్న వాటర్ ఫాల్స్ చాలా కనిపిస్తాయి, కానీ రోడ్ మాత్రం అసలు బీభత్సంగా ఉంది ఘాట్. అసలు అలాంటి ప్లేస్లో మనం డ్రైవ్ చేయాలి. అరే నానంచి వాటర్ ఫాల్స్ పోతున్నా రాకేష్, ఇడు చచ్చిండు రాకేష్. చూడరా ఎంత పెద్ద ఉందో, పైకి వస్తున్నాం. అసలు మార్నింగ్ స్టార్ట్ అయినా అసలు ఫుడ్ లేదు, ఏం లేదు. దానిలో మాకు హైలైట్ ఏంటంటే నేను అసలు మ్యాగీ తినాను, బట్ అక్కడ ఆ ప్లేస్లో నాకు మ్యాగీ దొరికింది, అదే అమృతం. అసలు ఏం లేదని అడగని ఇంత సూపర్గా అంటే అంత సూపర్గా అనిపించింది. అసలు మ్యాగీ తింటేనే అంత బాగా అనిపించింది అసలు. రాకేష్ వినయ్ ఆల్మోస్ట్ 1.5 hours, 2 hours ఫుల్ అసలు నడిచి అసలు దాన్ని ఏమంటారు చెప్పలేకుండా పోయినాం. అసలు అంత చలిలో అంత వర్షంలో వాటర్ బాటిల్స్ తాగడం అసలు కంప్లీట్గా. మీరు లైఫ్లో ఒక్కసారైనా ఈ వాటర్ ఫాల్స్ అండి, ఈ మాన్సూన్ ట్రిప్ వేయండి, ప్రతి జన్మలో మర్చిపోరు, అంత బాగున్నది. ఫైనలీ ఆఫ్టర్ 1.5 hours, 2 hours తర్వాత మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అది చూడగానే అసలు నడిచిన అంత వెళ్ళిపోయింది. అసలు అంత ప్లేజెంట్, ఎంత సూపర్గా అనిపించింది. అసలు చూస్తుంటే అసలు అది మేఘాల ఆకాశం నుండి వాటర్ పడుతున్నట్టున్నాయి. కంప్లీట్గా చూస్తే 10 to 12 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చిన్నగా. ఆ లోయ అసలు పడితే పోతాం మనం, అట్లుండే ఆ లోయ. అది దాని ఏమంటారు, బాహుబలి సినిమాలో ప్రభాస్ చెప్తాడు కదా, అది సాంగ్లో తమన్నా సాంగ్లో అలా అనిపించి అది చూస్తుంటే అంత పైకి ఉంది. అసలు చూస్తుంటే అసలు కనీసం కంటికి కూడా కనబడట్లేదు, మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి, మేఘాల వాళ్ళకి వెళ్ళి వాటర్ అసలు మొత్తం కంప్లీట్గా ఆకాశం నుంచి వాటర్ పడుతున్నట్టు అనిపించింది. నాకు మ్యాక్స్ పాసిబుల్ అయ్యేంత దగ్గర వరకు వెళ్ళాం, కానీ ఇంకా ముందుకెళ్తే ఇంకా మంచిగా ఇది కూడా సూపర్ అనిపించింది. అసలు ఆ వ్యూ, ఆ గాలి, ఆ మొత్తం వాటర్ అసలు వస్తుంటే ఆ గాలికి వేరే లెవెల్. అసలు ఎవ్రీవన్ మస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అది. నార్మల్ విషయం కాదు, దిస్ ఇస్ అవర్ బెస్ట్ ప్లేస్ అన్నమాట. గాయ్స్, మీరు అనుకున్నంత ఈజీ కాదు నా నుంచి వాళ్ళు ట్రిక్ అవ్వడం. సి హెవెన్ ఇన్ ఎర్త్, ఆకాశం నుండి జలపాతం వస్తుంది, ఆకాశం నుండి వస్తుంది జలపాతం. ఆకాశం